దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి, దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి, దాడి చేసిన వాళ్ళని. జిందాబాద్ 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 జిందాబాద్. ఖండించాలి విలేకరులపై దాడులు, ఖండించాలి విలేకరులపై దాడులు, ఖండించాలి విలేకరులపై దాడులు. తీసుకోవాలి విలేకరులపై దాడులు, ఐక్యత. అరెస్ట్ చేయాలి, విలేకరులపై దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి, విలేకరులపై దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. రెండు పార్టీలకు మధ్య ఉండే మనస్పర్ధల నేపథ్యంలోనూ ఫ్యాక్షన్ నేపథ్యంలోనూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పట్టణంలో కాస్త అలజడిగా ఉంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతికి చెందిన ఆదివిష్ణు యాదవ్, ప్రైమ్ న్యూస్కి చెందిన కేశవ వాళ్ళిద్దరూ విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీసే క్రమంలో మన్నయ్య అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి ప్రయత్నం చేశాడు. కాస్త శక్తిశాలి కాబట్టి ఆదివిష్ణు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి పోవటం వల్ల అతను ప్రాణాలతో బయటపడడం మేము అనుకుంటున్నాం. లేకపోతే అక్కడ చంపినా కూడా దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి. దీని మీద అదే రోజు పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. అది పరిశీలనలో ఉంది. నాన్ కాగ్నిజబుల్ కేసు అని చెప్పేసి సీవీ గారు చెప్పారు. సో కోర్టు ద్వారా దాని కేసు కట్టే ప్రయత్నం, ఆ న్యాయ పోరాటం చేయడంలో మనం ముందున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా ఈ సదరు వ్యక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నేర ప్రవృత్తి ఉన్నటువంటి వీళ్ళని పట్టణంలో తీసుకొస్తే మరింత అరసైడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని నగర బహిష్కరణ లాంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ప్రయోగించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాచర్లపట్నంలో 21వ తేదీన గురువారం ఆంధ్రజ్యోతి విలేకరి ఆదివిష్ణు యాదవ్కి, తర్వాత ప్రైమ్ 9 న్యూస్ కేశవ, పాటిబండ్ల కేశవ రిపోర్టర్పై అకారణంగా విధుల్లో భాగంగా ఏదో వాళ్ళు మాచర్ల పట్టణంలో గలాటా చేస్తుంటే, భయభ్రాంతులకు గురి చేస్తుంటే దాన్ని కవరేజ్ చేసే నిమిత్తం వాళ్ళు ఆ ప్రాంతంలో ఫోటోలు తీస్తుంటే ఇష్టారాజ్యంగా బండబూతులు తిడుతూ, ఇష్టారాజ్యంగా కొట్టుకుంటూ, నిజానికి ఆ రోజున వాళ్ళు పరుగులు తీసి స్టేషన్లోకి రాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే వాళ్ళ ప్రాణాలకి భద్రత ఎవరిస్తారు? ఏ పార్టీ నాయకులైనా ఇటువంటి దుర్మార్గపు చర్యల్ని ఖండించాల్సింది. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అసలే ఫ్యాక్షన్ చేసే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు, మరి మారణాయుధాలతోనే వచ్చారనేసి చెప్తున్నారు. సరే, వాళ్ళకు మధ్యలో ఏమున్నాయో మనకు తెలియదు. ఆ కారణంగా పట్టణంలో భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి పట్ల అంటే చూస్తూ ఊరుకోవాలన్న మీడియా ఏమనుకుంటున్నారు? వాళ్ళ మీద మీడియా మీద దాడి చేయటం అంటే ఇటువంటి చర్యల్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. తర్వాత ఇక ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలకి ఎవరు కూడా ప్రోత్సాహం చేయకుండా
తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తారు. వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, అరెస్ట్ చేయాలి విలేకరులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి, విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆది విష్ణుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, కేశవపై దాడి చేసిన వారిని వెంటనే ఏపీడబ్ల్యూజే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే. జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే. అరెస్ట్ చేయాలి, పాత్రికేయులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, పాత్రికేయులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, పాత్రికేయులపై దాడులు చేసిన వారిని వెంటనే నమోదు చేయాలి, అత్యాయత్నం కేసును నమోదు చేయాలి, అత్యాయత్నం కేసును నమోదు చేయాలి, అత్యాయత్నం కేసును నమోదు చేయాలి. రిపోర్టుల ఐక్యత, వర్ధిల్లాలి. దాడులను విలేకరులపై దాడులను, విలేకరులపై దాడులను. జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే. స్నాప్ చెప్తున్నా, వీడియో చెప్తున్నా.